బిగ్ బాస్ ఇంకొక 4 డేస్లో అయిపోతుంది. ఎవరు విన్నర్ అవ్వచ్చు అని నీ ఒపీనియన్? మీ ఛానల్ ద్వారా కావాలంటే ముందే వేసుకోవచ్చు. నిఖిల్ అనుకుంటున్నాను 100%. ఓకే నుంచి టాస్కుల పరంగా కానీ జెన్యున్గా మొత్తం హౌస్మెంట్స్లో గౌరవ మర్యాద పరంగా కానీ చాలా బాగా చెప్పారు. ఆడారు కూడా ఆయన. ఎందుకంటే నిఖిల్ జెన్యున్గా ఆడారు కాబట్టి నిఖిల్, నబీల్, గౌతమ్, మన ప్రేరణ అండ్ అవినాష్ గారు వీళ్ళు టాప్ 5 కాబట్టి 100%గా జెన్యున్ ప్లేయర్సే వెళ్ళాలని అనిపిస్తుంది. గౌతమ్ ఆలోచన ఆవేశం తప్ప ఆలోచన లేదనిపిస్తుంది, కానీ ఎనీ ఆవేశంతోనే ముందుకు వెళ్ళాడు కాబట్టి అదే ఆవేశంలో టాప్ 2లో ఉంటాడేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నబీల్ అనుకున్నారు కదా, బట్ అంతా గౌతమ్ అన్నారు. మళ్ళీ అంతా రివర్స్ అయిపోయింది, నిఖిల్ అవుతుందని చాలా మంది ఒపీనియన్ చెప్తున్నారు. ట్రాన్స్పరంగా కానీ అతని ఆటగాళ్ళు చాలా ఫిదా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు నబీల్కి గౌతమ్కి అవినాష్కి పోటీ ప్రేరణ గట్టిగా ఇస్తుంది. లేడీ కంటే అనే ఒక కార్డు ఉంది కదా, ఆమెకి లేడీ కార్డ్ అనే దాంట్లో కంపల్సరీ టాప్ 2లోకి ప్రేరణ ఉండబోతున్నారు. నాగార్జున గారికి ఇటుపక్కల నిఖిల్ గారు, అటుపక్కల ప్రేరణ గారు ఉంటే ఆ విజువల్ చూడడానికి బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే ఓకేనా. సరే, మీ ఓట్ అయితే కంపల్సరీ అయితే నిఖిలే వస్తారని ఒపీనియన్. నిఖిల్ వస్తారని. ఓకే. ముఖ్య అవినాష్ మరి ఏంది పరిస్థితి? పాపం ఫైనల్ టాప్ 5కి వెళ్ళిపోయి కొంచెం ఎక్కడో మన ఫైనల్ ఎపిసోడ్లో కూడా కామెడీ జనరేట్ చేయాలంటే సూట్ కేసు అవినాష్ తీసుకుపోతే బాగుంటుంది కామెడీగా అనుకుంటున్నాను. ఓకే ఓకే. ప్రతి సీజన్లో సూట్ కేసు అనేది పెట్టారు కదా, అమౌంట్ అవినాష్కి తెలిసిపోయింది అతను టాప్ 5 టాప్ 4 టాప్ 1 రాడని. తీసుకొని పోతే బాగుంటుంది నా అభిప్రాయం. ఓకేనా. సరే, ఓవరాల్గా అయితే సీజన్ 8 స్లోగా స్టార్ట్ అయింది, అసలు ఎవరికి ఎక్కలేదు. అటువంటి సీజన్ 8ని అవినాష్, రోహిణి గారు చాలా లేపుకెళ్లారు, ముందుకు తీసుకెళ్లిపోయారు అన్నమాట. మణికంఠ కూడా ఆడారు కాబట్టి కంపల్సరీగా గౌతమ్ ప్లేస్ మణికంఠదే అనుకుంటున్నాం భయ్య. ఒకవేళ మణికంఠ ఉంటే టాప్ 5 క్యాండిడేట్ అనుకుంటున్నాం. ఓకేనా.